హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని 900 902 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 52,606 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో మన క్లోజ్లో వచ్చేసి 51,747, హైయెస్ట్ వచ్చేసి 52,746. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 1000 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్మెంట్ అని జరిగింది. సో నిన్న వీడియోలో మనం ఏం చెప్పాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ అవ్వచ్చు అని. అదేవిధంగా మార్కెట్ అయితే ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ అయ్యింది. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు అని చెప్పాను. అదేవిధంగా మార్కెట్‌లో ఈరోజు అయితే బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మార్కెట్‌ని చాలా స్ట్రాంగ్‌గా పైకి పంపించేశారు. సో, ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు నేను నిన్న ట్రేడ్ సెటప్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్‌ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. మంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయని. అదేవిధంగా ఎప్పుడైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నా ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకున్నాను. ఎప్పుడైతే మార్కెట్ అనేది హ్యూజ్‌గా అప్ సైడ్ వెళ్లి మళ్ళీ ఫాల్ అయిన తర్వాత రిట్రేస్‌మెంట్ జరిగిందో, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిందో, ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ అన్నమాట. ఇంకా మార్కెట్ పైకి వెళ్తదని. ఇక్కడ మళ్ళీ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. మళ్ళీ 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ అయితే క్లియర్‌గా అప్ సైడ్ వెళ్ళింది. ఇంత మొమెంటమ్ జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్ అవుతుంది. ఒక 52,400 ఆ లెవెల్ వరకు వెళ్తుందనుకున్నా గానీ, సో, చాలా మార్కెట్ అయితే చాలా హ్యూజ్‌గా రైజ్ అప్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 53 రేంజ్ వరకు మార్కెట్ అయితే ఎళ్ళింది దగ్గరలోకి. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోతుందో చెప్తా చూడండి. సో, మార్కెట్‌లో మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. రేపు కూడా మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపైతే మార్కెట్ 30 మినిట్స్ వరకు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందనేది. ఈ 30 మినిట్స్ తర్వాత మీరు ఆర్డర్ అనేది ఎంట్రీ చేయండి. ఎందుకంటే మీరు అంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మీరు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎంట్రీ ఇవ్వండన్నమాట 30 మినిట్స్. ఈ 30 మినిట్స్‌లో ఏ మాత్రం గాని ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందా, ఫస్ట్ 15 మినిట్స్ కానీ, సెకండ్ 15 మినిట్స్ కానీ ఆగిపోండన్నమాట. ఎందుకంటే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోవద్దు. 30 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్తాను. సో, ఇంకా రేపు మార్కెట్ కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేసుకుంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మేబీ ఫాలో కూడా అవ్వచ్చు. కానీ మాక్సిమం అంటే మనకు మన క్యాండిల్ స్టిక్ ప్రకారం చూస్తే మార్కెట్‌లో అయితే హ్యూజ్‌గా రైజ్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుందన్నమాట. సో, ఇంకా రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 53,404, 52,640. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 51,740, 51,230, 50,611. నేనేదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వచ్చానో వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.